పవర్ ప్లేలో 105 రన్స్, అక్కడి నుంచి 250 స్కోర్ అనుకున్న మ్యాచ్ ఎస్ఆర్హెచ్ చేతుల నుంచి జారిపోయింది. అభిషేక్ జోడీ 100 పరుగులు దాటేలా కొట్టినా చివరికి ఎస్ఆర్హెచ్ ఎందుకు ఓడిపోయింది. అసలు మ్యాచ్ ఎక్కడ టర్న్ అయిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం పదండి. ఫస్ట్ నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పూర్తిగా నిరాశపరిచింది. స్పిన్నర్స్ బానే కట్టడి చేశారు, కానీ ఫాస్ట్ బౌలర్స్ మాత్రం రాంగ్ లైన్ అండ్ లెన్స్ తో పరుగుల వర్షం కురిపించారు. దాంతో పంజాబ్ స్లో పిచ్ మీద కూడా కొండంత టార్గెట్ ని చాలా ఈజీగా చేసింది. ఇక డీటెయిల్ గా మాట్లాడుకుంటే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ కి డ్రీమ్ స్టార్ట్ వచ్చింది. అభిషేక్ జోడీ ఫ్యాన్స్ కోరుకునేదే చేసి చూపించారు. పంజాబ్ బౌలర్స్ ని లిటరల్లీ చీల్చి చెండాడేశారు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ 105 రన్స్. అక్కడి నుంచి ఫ్యాన్స్ అందరికీ ఒక్కటే డౌట్, ఇలానే ఆడితే 250 పైన స్కోర్ వస్తుందని. కానీ అక్కడే మ్యాచ్ టర్న్ అయింది. శ్రేయస్ అయ్యర్ తీసుకున్న ఈ డిసిషన్ కి నిజంగా సిల్యూట్ కొట్టాలి. వాళ్ళ మెయిన్ బౌలర్స్ ఎక్స్పెన్సివ్ అవుతుండగా ఒక రిస్కీ మూవ్ తీసుకొని శశాంక్ సింగ్ లాంటి పార్ట్ టైం బౌలర్ కి బాల్ ఇచ్చాడు. ఇక్కడే కెప్టెన్సీ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కెప్టెన్సీ అంటే బౌలర్స్ ని రొటేట్ చేయడం మాత్రమే కాదు, రైట్ టైం లో రైట్ బౌలర్ ని యూజ్ చేసుకోవడం. అందుకే శ్రేయస్ అయ్యర్ కి సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే పిచ్ కొంచెం స్లో ఉంది, స్లో చేసే బౌలర్స్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు. అందుకే పార్ట్ టైం బౌలర్ అయిన శశాంక్ సింగ్ కి బాల్ ఇచ్చాడు. ఇక శశాంక్ ఏమో ఓపెనర్స్ ఇద్దరిని పేలింగ్ కి పంపాడు. ఇదే మ్యాచ్ మొత్తానికి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. తర్వాత చేసిన 14 ఓవర్స్ లో జస్ట్ 114 రన్స్ మాత్రమే ఇచ్చింది. ఇక్కడే మ్యాచ్ మూమెంటం పూర్తిగా మారిపోయింది. అయితే వీళ్ళు అవుట్ అయ్యాక వచ్చిన ఇషాన్ కిషన్ కొంచెం టైం తీసుకొని సెటిల్ అయ్యాడు. కానీ మార్కో జెన్సన్ సూపర్ క్యాచ్ తో అవుట్ చేశాడు. అక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ కి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఫర్ ది ఫస్ట్ టైం హెన్రీ క్లాసెన్ కూడా ఈసారి స్లోగా ఆడాడు. 33 బాల్స్ ఆడి జస్ట్ 39 రన్స్ మాత్రమే చేశాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఆడిన 20 ఓవర్స్ లో 219 పరుగులు చేస్తుంది. అయితే 220 టార్గెట్ అంటే ఈ పిచ్ మీద ఈజీ ఏం కాదు. కానీ పంజాబ్ ఓపెన్ స్టార్ట్ చేయడమే బీస్ట్ మోడ్ లో స్టార్ట్ చేశారు. ప్రియాన్ షారే 20 బాల్స్ లో 57, ప్రభ్సిమ్రన్ సింగ్ 25 బాల్స్ లో 51. ఇద్దరు కలిసి జస్ట్ 6.2 ఓవర్స్ లోనే 99 రన్స్ చేశారు. వీళ్ళ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డ్ ని శివాలెత్తించారు. అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మాత్రం పిచ్ కి తగ్గట్లు బౌలింగ్ చేయలేదు. రాంగ్ లైన్ అండ్ లెంత్లతో రన్స్ వరదలా పారించారు. ఎస్ఆర్హెచ్ సైడ్ లో డీసెంట్ బౌలింగ్ చేసిన వాళ్ళు ఇద్దరే. ఫస్ట్ శివాంగ్ కుమార్ 3 వికెట్లు తీసుకుని మధ్య మధ్యలో హోప్స్ ఇచ్చాడు. హర్ష్ దుబే కూడా ఫస్ట్ ఓవర్ లో 17 రన్స్ ఇచ్చిన తర్వాత వేసిన ఓవర్స్ లో మంచి బౌలింగ్ చేశాడు. చివరికి 4 ఓవర్స్ లో 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కానీ అప్పటికే పంజాబ్ కి మంచి ప్లాట్ఫామ్ రెడీ అయింది. అయితే పంజాబ్ ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీని శ్రేయస్ అయ్యర్ తీసుకున్నాడు. జస్ట్ 33 బాల్స్ లోనే 69 రన్ చేసి నాట్అవుట్ గా ఉండి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో స్పిన్నర్స్ అదరగొట్టేశారు, కానీ ఫాస్ట్ బౌలర్స్ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఎస్పెషల్లీ మంచి రెప్యుటేషన్ ఉన్న హర్షల్ పటేల్ కూడా ఫెయిల్ అయ్యాడు. వేసిన 2 ఓవర్స్ లో 39 రన్స్ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, శశాంక్ సింగ్ ని రైట్ టైమ్ లో తీసుకురావడం. ఆ డిసిషన్ మ్యాచ్ ని పంజాబ్ వైపు తిప్పింది. లేకపోతే అభిషేక్ జోడీ ఉన్న ఫామ్ చూస్తే 270 to 280 స్కోర్ కూడా కనిపించింది. మరి మీకేమనిపించింది? ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.